హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ పథకం ఎప్పటి నుండి ఏ నెల నుండి అందిస్తారని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఈ వీడియోలో ఏ నెల నుండి 6,016 రూపాయలు 4,016 రూపాయలు అందించబోతున్నారనేది చాలా స్పష్టంగా వివరించబోతున్నాను. దీంతో పాటుగా కొత్త పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏండ్ల నుండి కొత్త పెన్షన్ల మంజూరు అనేది లేదు. అర్హత కలిగి కూడా దరఖాస్తు చేసుకునే పెండింగ్లో దరఖాస్తులు ఉన్నాయే తప్ప పెన్షన్లు అనేవి ఇవ్వట్లేదు. వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే కేసీఆర్ గారు అందించిన 2016కి గాను 4,000 రూపాయల చేయూత పథకం, అలాగే దివ్యాంగులు ప్రస్తుతం 4,016 అందుకుంటున్నారు. వీళ్ళకి 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ కోసం ప్రభుత్వం 200 నుండి 300 కోట్లు ప్రతి నెల నిధుల కేటాయింపు చేస్తుంది. అయితే కొత్త పెన్షన్ కనుక పెంపు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మరొక 50 లక్షల మంది లబ్ధిదారులు అర్హత సాధించనున్నారనే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 38 లక్షల మంది ఏమో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ బాధితులు, బోధకాలు బాధితులు తదితర వాళ్ళు ఉన్నారు. 5 లక్షల మంది ఏమో దివ్యాంగుల మిత్రులు ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ సంఖ్య 7 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే దాదాపుగా 50 లక్షల వరకు చేరనుందనే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ కొత్త పెన్షన్ల మంజూరు అనేది తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖు నాటికి మొన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాలు: రైతు భరోసా 6,000 రూపాయల పథకం, 6,000 రూపాయల ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన పథకం, ఇవన్నీ కూడా మార్చి 31వ తారీఖు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో మార్చి చివరి వారంలో నిర్వహించబోయే బడ్జెట్ సెషన్లో 4,016 రూపాయల కొత్త పెన్షన్కి, 6,000 రూపాయల పెన్షన్కి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు చేసి ప్రభుత్వం ఉగాది కానుకగా ఏప్రిల్ నెల నుండి కొత్త పెన్షన్లను ఇవ్వాలని ఆలోచన చేస్తుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2,016 అందుకుంటున్న వాళ్ళకి 4,016 రూపాయలు. ఎవరెవరు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, బోధకాలు బాధితులు వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెల నుండి కొత్త పెన్షన్లు 4,016, 6,016 వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. దీంతో పాటుగా దివ్యాంగుల మిత్రులు ప్రస్తుతం 4,016 అందుతున్నారు. వీళ్ళకి 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ కూడా ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఈ రెండు అంశాలతో పాటు, ఒకటి కొత్త పెన్షన్ల మంజూరు, రెండోది కొత్త పెన్షన్ల పెంపు. వీటితో పాటు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 పథకాలను, ఏవైతే 4 ప్రతిష్టాత్మక పథకాలు ఉన్నాయో వాటిని ఈ మార్చి 31లోగా పూర్తి చేసి తర్వాత 6 గ్యారెంటీలో భాగమైన చేయూత పెన్షన్ను అలాగే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.